నిజామాబాద్ జిల్లా బట్టాపూర్ గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న వీవో స్టోన్ క్వారీని వెంటనే అడ్డుకోవాలని జిల్లా బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి మల్లికార్జున్ రెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా 2016 నుండి బ్లాస్టింగ్ చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం అధికారులు లెక్క చేయటం లేదని, అధికార పార్టీ వారు వారి అండతోనే బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీనిపై పూర్తి సర్వే నిర్వహించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది 2016 కెళ్ళి నడుస్తున్నది. పడుతున్నాయి బ్లాస్టింగ్ చేస్తే, అది ఇల్లీగల్ బ్లాస్టింగ్, అది చేయరాదు. 5 మీటర్లు ఆ క్వారీకి వెళ్ళి 5 మీటర్ల దూరంలో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది. రోడ్ వేసేసిండ్రు, అక్కడ చెట్లు పెరుగుతలేవు, జంతువులు జనం ఏం లేదు, జంతువులు లేనే లేవు, అక్కడ మొత్తం నాశనం అయిపోయింది ఎన్విరాన్మెంట్. సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ ఉన్నాయి నా దగ్గర. సుప్రీంకోర్టు ఇట్లాంటి విషయాల మీద తీర్పులు ఎన్నో ఇచ్చింది. వీళ్ళు చేసిన దోపిడీకి వీళ్ళకు సుమారు 200 కోట్ల ఫైన్ పడుతుంది. సుమారు 200 కోట్లు. ఆ 200 కోట్లల్లో సగము జిల్లాకు పోయినా కానీ ఒక సగం అంటే 50 కోట్ల వరకు గ్రామంకి చెందుతుంది, ఇంకో 50 కోట్ల వరకు మండలంకి చెందుతుంది వీళ్ళు చేసిన దోపిడీకి. అది కాక ఈ మైన్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జైలు శిక్ష కూడా అవుతుంది. ఎందుకు? సుప్రీంకోర్టు ఏమంటుందంటే, నువ్వు ఇక్కడికి వెళ్ళి ఏది ఖనిజంని మాయం చేసినావో అది మళ్ళీ అక్కడ పెట్టు అంటుంది. ఇప్పుడు కొండను కథం పట్టించి కొండను పెడతారా? ఇప్పుడు అక్కడ ఇంత పెద్ద కొండ ఉండే, ఇప్పుడు ఇంత బండ మిగిలింది. ఏం చేసిన కొండని ఎక్కడికి వెళ్ళి పెడతారు? వీళ్ళకు తప్పకుండా జైలు శిక్ష పెడుతుంది. ఇది